హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా కిచెన్. ఇప్పుడు ఆంధ్ర ఆవకాయ పడుతున్నానండి. మీకు చూపిస్తాను, ఇది ఎలా పట్టాలో నేను చూపిస్తాను. దీంతో నేను 6 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకుంటానండి. చూడండి, ఈ కప్పులని 6 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నా. ఇంకా దీంట్లోనే 1 కప్పు కారం మాత్రమే వేసుకుంటానండి. ఇది 1 కప్పు కారం అండి. ఈ కప్పు పుల్లు సాల్ట్ తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, 1 కప్పు సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 కప్పు ఆవు పిండి వేసుకుంటానండి. చూడండి, 1 కప్పు ఆవు పిండి, 1 టీ స్పూన్ మెంతి పిండి వేసుకుంటానండి. వేయించి మంచిగా మిక్సీ పట్టినాయండి, దూరగా వేయించి మిక్సీ పట్టినాయి. 2 స్పూన్ మెంతి పిండి అండి. ఇదిగో 2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇదిగో 1 కప్పు వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకుందామండి. అంతా కలిసేలా కలుపుకొని అప్పుడు ఆయిల్ పోసేసుకోవడమే. చూడండి, ఇది నువ్వుల నూనె, నువ్వుల పప్పు నూనె. నేను ఇది వాడుకుంటున్నాను దీనికి. మీ ఇంట్లో ఎవరెవరు ఈ చట్నీ ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఈ కొలతతో చేయండి, 1 ఇయర్ అస్సలు ఖరాబ్ అవ్వదండి. ఇంకో 1/2 లీటర్ పోసినా నేను. దీనికి ఇంకా కావాల్సి వస్తే మళ్ళీ పోస్తానండి. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో కలుపుకోవచ్చు, చేయితో కలిపితేనే బాగా పడుతుందండి. అందుకే నేను చేయితోనే కలుపుతున్నాను. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. కానీ 3 డేస్ దాకా తినొద్దు కదండి, అందుకే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 3 డేస్ దాకా ఏంటంటే కొంచెం ఈ ముక్క ఉంటుంది కదండి, ఇది ఉప్పు అంతా పీల్చుకోవాలి. అప్పుడు ఊరినాక చాలా బాగుంటుందండి, అందుకు తినవద్దు. నేనైతే యూట్యూబ్ గురించి కాదండి, ప్రతి ఇయర్ నేను ఇది చేస్తాను. మా ఇంట్లో అన్ని చట్నీలు చేస్తానండి, అన్నీ యూట్యూబ్లో పెడతాను. చూడండి, ఉసిరికాయది పెడతాను, టమాటాది పెడతాను, చింతకాయది పెడతాను, మళ్ళీ ఇవి మునక్కాళ్ళది పెడతాను, క్యాబేజీది పెడతాను. అన్ని చట్నీలు చేస్తానండి, అన్నీ నేను యూట్యూబ్లో పెడతాను. చూడండి, నాకు ఇంట్లో ఏం కూర్చొని ఎవ్వరు ఉండరండి, అందరు పోతారు. పొద్దున బోర్ కొడుతుందండి, అందుకే యూట్యూబ్ ఇది చేసుకుంటున్నానండి. యూట్యూబే ఇప్పుడు నా ఫ్రెండ్ అండి. చూడండి, ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలండి. ఇది అయింది. ఇంకా 3 డేస్ అయినాక ఇది ఇంకా చట్నీ అయినట్టండి. కొంచెం జాడీలోకి ఎత్తి పెట్టుకుందాము. ఈ విధంగా చేసుకోండి. మీరు చేసుకొని కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఏ విధంగా వచ్చిందో చెప్పండి ప్లీజ్ అండి. లైక్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.